హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. వైజాగ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం. విశాఖపట్నం జగదాంబ జంక్షన్లో ఉన్న ఇండస్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రెండవ అంతస్తులోని ఆపరేషన్ థియేటర్లో మంటలు చెలరేగినట్టు తెలుస్తుంది. మంటల్లో పలువురు రోగులు చిక్కుకున్నారు. కొందరు భయంతో పరుగులు తీస్తుంటే మరికొంతమందిని ఆసుపత్రి సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బయటకు వచ్చిన వారిని దగ్గరలోని వేరొక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. 4 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. దట్టంగా కమ్ముకున్న పొగను బయటికి పంపించేందుకు అక్కడి విండో అద్దాలను ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది పగలగొట్టారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని ఎంఆర్ఓ తెలిపారు. జీవీఎంసీ అధికారులు కూడా ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని గమనిస్తున్నారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు అడిషనల్ జీవీఎంసీ కమిషనర్. రోగుల బంధువులు, పోలీసులు, స్థానిక ప్రజలు గుమికూడడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంటలు ఆర్పేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పొగలో చిక్కుకున్న రోగులు కాసేపు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆసుపత్రి మంటల్లో చిక్కుకున్న అందరినీ బయటకు తీసుకొచ్చారు ఆసుపత్రి సిబ్బంది. నైట్రస్ ఆక్సైడ్ కారణంగా సిలిండర్ పేలి ఆపరేషన్ థియేటర్లో ముందుగా మంటలు చెలరేగినట్టు తెలుస్తుంది. ఐసీయూలో ఉన్న 7గురి పరిస్థితి విషమంగా ఉండడంతో దగ్గరలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ థియేటర్లో మొత్తం 47 మంది రోగులు చికిత్స తీసుకున్నట్లు డాక్టర్లు తెలిపారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని చెబుతున్నారు. మంటల్లో గాయాలైన వారి చికిత్స అందించేందుకు దగ్గరలోని వేరే ఆసుపత్రికి తరలించినట్లు చెబుతున్నారు. ఆసుపత్రికి రెవెన్యూ, పోలీస్ అధికారులు చేరుకున్నారు. పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటున్నారు ఆసుపత్రి వర్గాలు. ఇంకా మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.